అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సీపట్నంలో ప్రచారం చేపట్టిన ఆయన ప్రజలందరూ చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారంటూ నోరు జారాడు. అయితే వైసీపీ ఎమ్మెల్యే అయి ఉండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడడంపై ఆసక్తికరంగా మారింది. దీంతో అక్కడ ఉన్న వాళ్లు కంగు తిన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన చూసి 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా చేశారు. ప్రతి మా ఇంట్లో 2 పథకాలు 3 పథకాలు వచ్చని చెప్పి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఏ ఇంటికి వెళ్ళి ఆదరిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు 5 సంవత్సరాలు. అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులు కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి ప్రచారంలో భాగంగా నర్సీపట్నంలో ప్రచారం చేపట్టిన ఆయన ప్రజలందరూ చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారంటూ నోరు జారాడు. అయితే వైసీపీ ఎమ్మెల్యే అయి ఉండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడడంపై ఆసక్తికరంగా మారింది. దీంతో అక్కడ ఉన్న వాళ్లు కంగు తిన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన చూసి 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా చేశారు. ప్రతి మా ఇంట్లో 2 పథకాలు 3 పథకాలు వచ్చని చెప్పి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఏ ఇంటికి వెళ్ళి ఆదరిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు 5 సంవత్సరాలు. అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులు కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీ